भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. పాంచజన్య ది ఫైట్ ఓవర్ ఈవిల్స్ ఆఫ్ సొసైటీ. రిటైర్మెంట్ అంటే జీవితంలో అనుభవం సాధించినట్ట, లేకపోతే జీవిస్తున్న వాళ్ళపై భారమైనట్ట. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా. హలో, ఎక్కడున్నావు? టైమింగ్ మనీ మనీ స్టాండ్ ఇక్కడికి వచ్చేసి ఎందుకు లేటు? 10 minutes లేట్ అయిపోయింది అప్పటికే. త్వరగా. अरे यार ऑलरेडी आई रीच हियर यार. अरे टाइम इज मनी एंड मनी इज टाइम. अरे 100 करोड़ का डील करके आ रहे हैं. हाँ, हमारी आया बच्चा प्लेस ओनली. वेर आर यू? अरे अरे यो यार, क्या बात है, फिर बोल के बुलाया. कुछ भेज दे क्या? क्या దుబాయ్ రియల్ ఎస్టేట్ లో అమౌంట్ పెట్టాను. ఒక 250 కోట్లు వచ్చింది. మైనింగ్స్ లో పెట్టాను 354 crores వచ్చింది. నియర్లీ మన దగ్గర బ్లాక్ అమౌంట్ 1000 crores వరకు ఉంది. ఈ బ్లాక్ ను వైట్ చేయాలి. ఎలా? हे हे व्हाट आर यू लुकिंग? ఈ రోజుల్లో గోడల గురించి చూడుంటే మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. IRS you know చెప్పండి. అందుకే కదా నేను పిలిచింది. ఎలా బ్లాక్ ను వైట్ చేయాలి? ఎలా? 1,000 crores and also black money. Nowadays, everybody is doing infrastructure. Infrastructure means transportations, road. Okay, so everybody require steel and cement. Steel and cement is a good business. Business? No. And we can start the entertainment. Okay, going out for food, as well as for the film, as well as so many games, complete entertainment. So why can't we start there? And for a big mall, public money will come to our pocket. బ్లాక్ అమౌంట్ ను వైట్ చేయాలి. Black amount, white share. వైట్ చేయాలి. ఇది రాదు. Oh, so what's your auditor has told you? ఆడిటర్ చారిటీకి డొనేట్ చేయమన్నాడు. 80G ప్రకారం మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ వస్తుంది. అది కాకుండా ఇంకేదో చేయాలి. కానీ నచ్చలేదు. Okay, so what else we can do? I got an idea. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి. నువ్వు చెప్పు, నేను పిలిపించాను కదా. పేరు పేరు పైసాకి పైసా. ఆఫ్టర్ పాలిటిక్స్. జాయింట్ వెంచర్ షురూ. పిల్లలాగా నువ్వు కూడా గొప్ప స్పోర్ట్స్ గర్ల్ కావాలి. పివి సింధు అయిపోవాలి. ఓకే, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతావా? సైనా నెహ్వాల్ లాగా అయిపోవాలి నువ్వు. వై నాట్? స్పోర్ట్స్ పిల్లలకు చాలా ఎసెన్షియల్. వాళ్ళకే కాదు, మనకి కూడా. మన బాడీ ఫిట్ గా ఉండాలి అంటే, మనం హెల్తీగా ఉండి మంచి యాంగ్ గా తయారవ్వాలంటే స్పోర్ట్స్ తప్పకుండా కావాలి. కరెక్ట్ రా. ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం ఫిట్నెస్ ఉండాలంటే కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడాలి.
సూపర్ మోడల్ నువ్వు కూడా స్కూల్ బస్సులో తీసుకెళ్ళొచ్చాను. స్కూల్కి వెళ్ళే ముందు జేజమ్మ ఉన్నారు కదా, ఆ జేజమ్మకి దండం పెట్టుకుంటే నీకు మంచి చదివిస్తాడు. స్కూల్ నుంచి వచ్చాక అప్పుడు కాళ్ళు గట్టిగా పిలుస్తాను. మన వంక చూస్తున్నాడు కదా, కాళ్ళకు ఇస్తాడు. ఓకేనా? ఏంటి అవునా? ఎందుకురా ఇది? నా బంగారు తల్లి, सो ब्लेस्ड. पोती के साथ सुबह सुबह स्कूल जा रहे हैं, हाथ में हाथ पकड़ा हुआ है. वाह यार, क्या किस्मत है. मेरा क्या, अच्छी भली फैमिली थी, सब छोड़ के पंजाब चले गए. बस रिटायर हो गया मैं, इसलिए क्या नहीं किया यार फैमिली के लिए. इतना भारी पड़ गया मैं. अरे हाय किरण जी, कैसे हो यार? कैसे गए सुबह सुबह? मजे में. अपना शॉपिंग है बेबी, थोड़ा शॉपिंग, थोड़ा सामान खरीद के ला रहा हूँ. और चटपटा खाना तो चाहिए ना, वो तो जरूरी है. और बस थोड़ा शैम्पू. शैम्पू? शैम्पू भी? हाँ, तेरे को तो एक पैकेट लगता. ये तो मेरा इससे क्या होगा? पूरा पूरा लगता है. एंजॉय. ये अकेले लाइफ जीना रिटायरमेंट के बाद में कितना मुश्किल है, कोई हमसे पूछो यार. पूरी मेहनत करने के बाद जितू भाई, आजकल फिटनेस में आप बहुत मॉडल दिख रहे हैं साहब. हाँ? मैं हाँ, फिटनेस में. यस. अरे क्या बात है. अरे आप भी तो कम नहीं है, पूरे सुपर मॉडल है. सुपर मॉडल. मैं सुपर मॉडल ही हूँ. मैं सुपर मॉडल ही हूँ. सुपर मॉडल है, क्या करना. अरे डॉक्टर सुलोचन नारायण, वो भी वॉकिंग के लिए आ रहा है. और एक सुपर मॉडल है, मिलेंगे. నమస్కారం డాక్టర్ సులోచన గారు, బాగున్నారా? మాట్లాడరే. మౌనవ్రతమా? మౌనవ్రతం అంట. దేనికి, ఎందుకు మౌనవ్రతం? పిల్లలు మనవాళ్ళు అందరూ బాగుండాలన్న మౌనవ్రతం అంట. పిల్లలు మనవుల కోసం మనం మౌనవ్రతం చేస్తుందంట. ఫర్ ద కిడ్స్. ఫర్ ద కిడ్స్. పిల్లలు తల్లి తగిలిస్తే ఒకటే పడి ఇక్కడ ఉంటుంది, ఎవరు పట్టించుకోక వదిలేశారు. అందుకని ఏం చెప్పుకోలేక మౌనవ్రతం అని చెప్పి. वन लोग को भी ऐसे इस्तेमाल कर रहे सब. क्या बोलना. మనవాళ్ళు इन పిల్లలు ఎలా ఉన్నారా? अरे राव साहब, यहाँ से निकलते हैं यार, भागो भागो. మేము కూడా మౌనవ్రతం. तुम भी मौन व्रत, मैं भी मौन व्रत. निकलो निकलो. జీవితం ఏ మగాడికైనా నరకం. ఈ రిటైర్మెంట్ లైఫ్ ఒంటరిగా బతకమని దీవించి మరీ వెళ్ళిపోయింది. హాయ్ కిరణ్, ఏది అప్పుడే కిచెన్ లో ఎక్కడ మధ్య ఉన్నావా?
వాకింగ్ అయిపోయిందా? వాకింగ్ నుంచి వచ్చాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. अकेले किचन में लगा हुआ है కిదరే బయట బయట బయట. कि बहू अभी भी सो रही है क्या? వాకింగ్ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా రోజు వాకింగ్ చేయాలి, లేకపోతే ఎంత చూసుకోవాలి కదా. అవునవును. अरे किरण कम से कम फोन तो चेक करो ना यार. भाई आप पहले न्यूज़पेपर पढ़ते थे, अभी आजकल फोन में ई न्यूज़पेपर आता है, उसमें रेगुलर अपडेट्स तो आते हैं ना. సెల్ ఫోన్ రేస్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, మార్నింగ్ సన్ రేస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. పాల ప్యాకెట్లు వచ్చాయి, తీసుకొని వచ్చి మంచి కాఫీ కనిపిస్తా. ఓకేనా? మిత్రు, ప్యాకెట్ పాలు ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఆర్గానిక్ మిల్క్ అయినా ఫ్రెష్ ఆర్గానిక్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సూపర్ బాగుంటుందా? సూపర్ స్కూల్ हॉस्पिटल ना, ये जो पोजीशन है, whatever we are seeing here, it's the residence for software engineers, IT people. Yes, residence. Yes. Am I right? Yes. Okay. సురేష్ 50 కోట్లకి హైదరాబాద్ ఓల్డేజ్ హోమ్ కోసం 10 ఎకరాలు తీసుకున్నాం. Okay. లాస్ట్ ఇయర్ ఓకేనా? హలో, మన ఆర్కిటెక్చర్ చెప్పండి. మనం 10 ఎకర్స్ ఓల్డేజ్ ఉంది, దాంట్లో నార్త్ సైడ్ 2 ఎకర్స్ వదిలిపెట్టాం ల్యాండ్స్కేపింగ్ కోసం. దాంట్లో ఇంకొక బిల్డింగ్ వేయాలి, ఒక 100 రూమ్స్ వచ్చేటట్టు. పెంచుదాం, ఎందుకు అంత వేస్ట్ చేయాలి? బాగా ల్యాండ్స్కేపింగ్ కూడా. ఓకే. Deviation. Yeah. We want more residents. Yes. Deviation. डालो. Done. देखेगा. ఇది మారేడు వృక్షం. దీనికి సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేసుకున్నట్టే. తాత, నువ్వెప్పుడు చెట్లకి నీళ్ళెందుకు పోస్తావు? చెట్లను కాపాడడం మన కనీస ధర్మం అమ్మా. చెప్తాదమ్మ, నువ్వు చెప్పిన మాట విన్నామని. అవునా? పాప చెప్పింది నిజంరా. అస్తమాను పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఈ మొక్కలు పట్టుకునే ఉంటావు. అసలే నీకు సైనసా? సైనస్ నీకు ఆరోగ్యం గురించి చూసుకోవాలి. నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? మొక్కలకి నీళ్లు పోయడం వల్ల ఆరోగ్యం చెడిపోతా. ఎవరు చెప్పాడురా? పొద్దున్న రాత్రి మనం బాగా వండుకొని తింటాం, కానీ మొక్కలకు మాత్రం పొద్దున్న రాత్రి నీళ్లు పోయితాం. మొక్కలు చేసే మేలు మనందరికీ తెలిసిందే. దాని కొమ్మలు కావాలి, దాని కాయలు కావాలి, దాని పళ్ళు కావాలి, అది ఇచ్చే నీడ కూడా కావాలి, కానీ దానికి మాత్రం నీళ్ళు పోయాం. ఓకేనా? అది అలా ఉంది మన పరిస్థితి. అని నువ్వు చెప్పింది నిజం నిజమే. ఎందుకంటే మన రిటైర్డ్ పీపుల్ లాగానే రిటైర్డ్ గురించి కూడా ఎవరికి అక్కలేదు, కానీ మన రిటైర్డ్ పీపుల్ ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం అందరికి కావాలి. वही तो बात है ना, सबको आम खाने से मतलब है, पेड़ को कोई नहीं पूछता है. You have to save the trees and save the retired people. సేవ్ ద రిటైర్డ్ పీపుల్. Save the retired people. కిరణ్, మేము క్లబ్కి వెళ్తున్నాము, నువ్వు కూడా వచ్చి. चलो. ఆటగదరా శివా, ఆటగద కేశవా. కిరణ్, 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 ఏంటి ఎప్పుడు మా ఇంటికి వస్తారు? మీకు వేరే పనులు ఏం లేవా? చలో చలో. కీర్తి, ఏమిటా మాటలు? పెద్ద వచ్చినా కదా? రండిరా, వద్దురా, వెళ్ళిపోతాం. ఆగండి, ఆగండి, ఆగండి. ఆటగదరా శివా, ఆటగద కేశవా.
ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ. హలో, ఎక్కడున్నారండి? ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయం నేను మాట్లాడాలి. మీరు తొందరగా రండి, నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం. మళ్ళీ మీటింగ్స్ అని లేకపోతే వాళ్ళు కలవాలి వీళ్ళు కలవాలి అని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే మాత్రం కుదరదు. ఈ రోజు దయచేసి నన్ను అవాయిడ్ చేయదండి. ఇంట్లో మాట్లాడే విషయం అయితే ఇంట్లోనే మాట్లాడతాను కదా, అది కాదు. మీరు రండి, పార్క్కి రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. అసలు ఆర్గ్యూ అంతా ఫోన్లోనే చేస్తారా? రమ్మని చెప్పాను కదా. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. రండి. ఆయనకి ఇంట్లో విషయాలన్నీ తెలుసు. ఐ కాంట్, ఇంకా నా వల్ల కాదు భరించడం. ఎస్, రానివ్వండి, తను వచ్చాక డీటెయిల్గా మాట్లాడతాను. ఈరోజు ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిందే. ఏంటండి ఇంత లేటు? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను కదా, అప్పుడు కూడా లేటేనా? ఏంటిప్పుడు రోజు రోజు ఏంటి ఇంట్లో గొడవలు? ఎప్పుడు ఈ గొడవలేనా? మీ ఇంట్లో అసలు నన్ను అర్థం చేసుకోరా? ఫ్యామిలీ ఇంతేనా? మీ నాన్న అయితే అసలు మాట వినడు, మీరు అంతే. మీ నాన్నతో నేను వేగలేకపోతున్నాను. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఏంటిప్పుడు ఏంటిప్పుడా? మనం పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉన్నానా? మీరు సంతోషంగా ఉన్నారా? మనకు పెళ్లి చేసిన ఈ పెద్దలు సంతోషంగా ఉన్నారా? పెద్దలు, మర్యాదలు, కట్టుబాట్లు, ఈ మూడితో నేను నరకం అనుభవిస్తున్నాను. ఈ మూడితో ప్రతి ఆడది జీవితాంతం నరకయాతన అనుభవించాల్సిందేనా? నో, ఇంకా నా వల్ల కాదు. నేను ఈ నరకయాతన అనుభవించలేకపోతున్నాను. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ. ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంత. దీపు ఏం తిన్నావు? అది తిన్నావా? కడుపు నిండిందా? తాత ఎక్కడున్నారు? వెళ్దామా? రిటైర్మెంట్ లైఫ్ అంటే జీవితంలో అనుభవం సాధించినట్ట, లేక బతుకున్న వాళ్ళ మీద మేము భారమైనట్ట? ఏమిటో కాలం మా అందరి మీద సంధిస్తున్న సమాధానం లేని ప్రశ్న. అయినా కాలమే నిర్ణయిస్తుంది. నానా రారా? ఏమిట్రా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలో? ముఖ్యమైనది అంటే ముఖ్యమైనది అనుకో. ముఖ్యమైన విషయం ఏమిటో నాకు తెలుసులేరా? బాగా తెలుసురా. నన్ను తీసుకెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్ లో పడ్డాడే కదా. ఎందుకురా అస్తమాను నా మీద చిరాకు పడతారు? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ నా మీద చిరాకు పడ్డాను. ఏరా, నీకు నేను అంత బరువు అయిపోయినా? ఆఖరికి తను నా వల్ల ఇల్లు చెల్లిపోద్దా? ఇంకెందుకురా, నేను మీ అందరికీ బరువు అయిపోయాను. అందుకే నేను ఆల్రెడీ ఆ ఓల్డేజ్ హోమ్ ని చేసుకుని నా బట్టలన్నీ సర్దుకుని ఎల్లుండి వెళ్ళిపోతాను. ఆ వృద్ధాశ్రమంలోనే జాయిన్ అయ్యి హాయిగా ఉంటాను. కిరణ్, ఏంటి అర్జెంటుగా పిలిపించావు?
Nice to see you, man. అంతా బాగున్నారా? బాగున్నారా? All good. ఇండని బయట వచ్చాము. కోడలికి చెప్పి గతంతా కదా కూలింగ్ వాటర్ తెచ్చు. ఇంకా బాబు छोड़ के गया उनको आपको अब बोला आप बोल रहे ఇదిగో వాటర్ బాటిల్ తాగుతాను. ఇక్కడ నుంచి నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా అన్ని పనులు నేనే చేసుకోవాలి. सेम स्टोरी आई ऑल्सो है. मेरे घर में पूरी फैमिली मेरे को हैदराबाद छोड़ के पंजाब चले गए. अभी मैं यहाँ पे अकेला हूँ. अभी कौन सा काम मैं उनके लिए नहीं किया. अभी अकेले छोड़ के कैसे चले गए हो. कोई जरूरत नहीं उनको मेरी. हाँ लेकिन याद करते हैं मेरे को. याद करते हैं जब EMI का कुछ पेमेंट बाकी रह जाता है ना तो पापा थोड़ा अर्जेंट ट्रांसफर पेंशन में से कर दो तो बराबर याद आता है EMI के टाइम. दैट इज हाउ इट इज. నేనైతే ఫ్యామిలీ అందరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. కానీ మా ఆవిడ నేను మాత్రం ఒక రూమ్కి మాత్రం రిస్ట్రిక్ట్ అయిపోయి బందీలుగా ఉన్నాం. ఆవిడకి మందులు ఇవ్వాలన్నా నేను ఇవ్వాలి, నాకు మందులు ఇవ్వాలన్నా ఆవిడ ఇవ్వాలి. ఏం కావాలన్నా నేను చూసుకోవాలి, మందులు నేను తీసుకురావాలి, మందులు ఇవ్వాలి ఆవిడకి. పిల్లలైతే మనం ఏం పట్టించుకుంటా. ఆవిడ నేను ఒక రూమ్కి బందీ అయిపోయి కరెంట్ బిల్ అయినా రెగ్యులర్ గా కట్టినారా అంటే మీ టైంలో లాగా క్యూలో నుంచి కట్టేవాళ్ళం అనుకున్నారా? మామూలుగా మేము గూగుల్ పేలో ఎప్పటికప్పుడే ప్రాంతంగా కట్టేస్తున్నామని చెప్పి అది అడిగినందుకు కూడా ఇసుకుంటున్నారు. అది పొజిషన్ పొజిషన్. వీడికేమో ఇన్స్టాల్మెంట్ కావాలి, నీకేమో కరెంట్ బిల్ కావాలి, నాకేమో ఇదిగో ఈ సైనస్. ఇలా ఒక్కసారి దగ్గేనంటే వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు. నాకేమైపోతుందా, నేను ఎప్పుడు పక్క మీద పడిపోతానా, నాకేం సేవ చేయాల్సి వస్తుందో అని వాళ్ళు తెగ భయపడిపోతున్నారు. What is this? भाई सबके साथ ये प्रॉब्लम है, सबको छोड़ के चले जा रहे हैं. ऐसी क्या चीज है ये 5G जनरेशन इतना एडवांस हो गई, हमारे को समझते नहीं है. हम पूछ रहे क्या, थोड़ा सा प्यार से बात करो, थोड़ा सा मोहब्बत से बात करो, थोड़ा अफेक्शन, थोड़ा फैमिली के साथ, वो भी इनको मुश्किल हो रहा है. तो what is the solution? How are we going to handle this? You have to. అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఏంటి? అందుకేరా మిమ్మల్ని ఈ రోజు ఇక్కడికి పిలిచింది. ఈ రోజు సాయంకాలం నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతాను. ఓల్డ్ ఏజ్ హోమ్ एकदम जल्दी क्यों है? మన జీవితం మనమే అనుభవించాలి, ఎవ్వరి మీద ఆధారపడదు. అదే నా నిర్ణయం. అందుకే నేను ఇక్కడ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. మళ్ళీ ఒకసారి ఆలోచించరా? ఇంకా ఆలోచించేది ఏం లేదా, మీరు ఈవినింగ్ వారికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి రావాల్సింది ఓల్డ్ ఏజ్ హోమ్ రండి, మీకు చక్కటి కాఫీ పెట్టేస్తా. కానీ ఈ జీవన చదరంగంలో హూ ఇస్ ద కింగ్? Who is the king? The king. Who is the king? Who is the king? Who is the king? ఆటగదరా శివా, ఆటగద కేశవా. అరే సురేష్, మన ఓల్డ్ ఏజ్ 3 పూల అరకాయలు బ్రహ్మాండం నడుస్తుంది, అందుకే నేను పార్టీ పిలిచాను. సురేష్ గారు పార్టీ కాబట్టి ఒక్క నిమిషం, ఓల్డ్ ఏజ్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, చెప్పు బాబు. లేదా అతనికి సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, చూస్తారు ఏంటి తీసుకెళ్ళిపో. అతన్ని మనం కార్పొరేట్ హాస్పిటల్ చూపించాలంటే కాదు, మనకి ఇక్కడ అవుతుంది. అవును 2 మందులు ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పండి, పంపించేసేది. ఇన్ని కోట్లు ఎక్స్పెండ్ చేసి మనం వాళ్ళు సేవ చేస్తున్నట్టే కానీ మనం డబ్బు సంపాదిస్తారు మీకు ఇక్కడ. మన బిజినెస్ పోయినట్టే ఇంకా. అతను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించండి, లేదంటే వెళ్ళిపోమని చెప్పండి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తున్నాను. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు. ఎక్కడ తీసుకెళ్తాం వాళ్ళు ఇచ్చిన అమౌంట్లకు? అట్లా మనం క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ చూపిస్తాం, ఎక్కడ చూపిస్తాం, మన ఉన్నది కూడా పోతుంది. అరే పరిగెడబాడు ఇది చిన్న ఏంది శివయ్య ఇది? ఏంది శివయ్య? ఇంట్లో వాళ్ళకి మెంబరు, వీధిలో వాళ్ళకి మెంబరు, ఆఖరికి ఆ ఉద్దాసం వాడికి మెంబర్. ఇంకెక్కడ ఏమవుతుంది? నాకు త్వరగా పరిష్కారం, నాకు త్వరగా పరిష్కారం.
కిరణ్ 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 ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద దీని జవాబు లేని ప్రశ్నగా మార్చకండి. చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయుని, పెద్దవాళ్ళ నుంచి వచ్చే అనుభవ సూచనల్ని రానున్న తరాల బంగారు భవిష్యత్తు కోసం కాపాడుకుందాం. మీ సీరం సంజీవ్ నాయుడు.